అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర 2వ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరిన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాదాత్మ్యత లేకుండా మీ గతాన్ని చూడండి. ఎక్కడైతే గతించిన సంఘటన ఏదైతే మీరు చూస్తూ ఉంటారో ఆ చోట మీ అవధానాన్ని ఉంచండి. మీ రూపం కూడా అప్పుడు దాని ప్రస్తుత లక్షణాలను పోగొట్టుకుని అది రూపాంతరం చెందుతుంది అనేటువంటి ఒక సూత్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇది అత్యంత మూలభూతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి విషయాన్ని మనకి చెప్తాడు. మరి ఈ విషయం ఇందులో ఉన్నటువంటిది ఒక్కసారి మనం క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఈ సూత్రం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గతాన్ని విప్పటం, లేదా మనస్సుని విప్పటం, లేదా మనస్సుని సంశుద్ధి చేయటం. ఏ పేరు పెట్టుకున్నా కూడా ఒకటే. మనం ఈ ప్రక్రియ విధానాన్ని మనం ఒక్కసారి గతంలో ఎక్కడి దాకా తెలుసుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మీరు రాత్రి నిద్రించే ముందు పడక మీదకి వెళ్ళిన తర్వాత నిద్రపోకుండా ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని రాత్రి నిద్రపోబోతూ ఉన్న సందర్భం నుంచి మీరు ఉదయం నిద్ర లేచే వరకు వెనక్కి 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 రావాలి. ఆ సంఘటనలు ఏవైతే జరిగినాయో అంటే సుమారుగా 10 గంటలకి అని ఒక లెక్క మనం చెప్పుకోగలం. కాబట్టి 10 గంటలకు ప్రారంభించారనుకోండి, 10 గంటల నుంచి మీరు ఒక్కొక్క సంఘటన వెనక్కి 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 గుర్తు చేసుకుంటూ రావాలి. ఆ గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు దానిలో తాదాత్మ్యం చెందకూడదు. అది మీకు కాదు జరుగుతూ ఉన్నది. మీ రూపంలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తికి, మీ రూపంలో ఉన్నటువంటి దానికి అనేటువంటిది ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలి. మీకు కాదు, మీ రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతూ ఉన్నది. మీరు అలా చేస్తూ వస్తే గనక, అక్కడ సాక్షితత్వంతో ఉంటే గనక మీరు ఆ రోజున ఉన్నటువంటి అన్ని విషయాల నుండి మీరు బయటికి రాగలుగుతారు. మరి ఒక బుద్ధుడు, మహావీరుడు దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. అట్లాగే డయానెటిక్స్ అనేటువంటి ఒకానొక సామాజిక ఉద్యమకర్తలు ఈ జబ్బులన్నీ కూడా, అంటే మానవుడికి వచ్చేటువంటి అనారోగ్యాలన్నీ కూడా వాళ్ళ గతం యొక్క శేష దుష్ప్రభావాల యొక్క ఫలితమే అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియను చేపడతారో అప్పుడు మీకు ఆ గతం యొక్క భారం ఉండదు. మీరు తేలికైపోతారు.
కాబట్టి మీరు సాక్షితత్వంతో ఉండాలి. మధ్యలో మనసు దూరిపోయినప్పుడు మళ్ళీ ఎరుకలోకి వచ్చి మీరు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించారో అక్కడ ఉండాలి. అవమానంతో, కోపంతో లేదా ద్వేషంతో, పొగడ్తతో మీరు తాదాత్మ్యం చెందకూడదు. ఒక సాక్షితత్వంతో ఉండాలి. ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఆ సూత్రానికి కొనసాగింపే ఈ సూత్రం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా ఆ సూత్రానికి కొనసాగింపే. ఎప్పుడైతే మీరు అలా చేస్తూ వస్తారో అప్పుడు మీ రూపం ఉంటుంది కానీ మీరు ఉండరు. మీ రూపం ఉంటుంది, మీరు ఉండరు. మనం చెప్పుకున్నాం, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఒక సాక్షితత్వంతో మీరు ఎలాగైతే చూస్తున్నారో అలా ఉండాలి. అప్పుడు మీరు నామరూపరహితులు అవుతారు. అంటే మనకి పేరుతో రూపంతో లేదు, నామరూపరహితులము అని మనం చెప్పుకుంటూ వస్తాం కదా. ఆ స్థితికి మనం చేరుతాము. అలా ఉండగలగాలి. రూపాన్ని మీరు కాదు, మీకు మీ రూపంలో ఉన్నటువంటి దానికి జరుగుతోంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు ఆ శుద్ధ చైతన్యంతో ఏకత్వం అవ్వగలుగుతారు. ఇక్కడ ఏం చెప్తాడు అంటే, మన లోపల ఎలా మిగిలిపోయి ఉన్నాయో భావాలు చెప్తూ వస్తాడనమాట. ఒక 20 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎవరో అవమానించాడు, బాగా అవమానించాడు. చాలామంది ముందు మిమ్మల్ని అవమానించాడు. ఆ వ్యక్తి ఈ రోజున చనిపోయి ఉండొచ్చు. ఆ సంఘటన కూడా జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది. కానీ మనం ఎలా ఉంటామో, ఆ 20 సంవత్సరాల క్రితం మీకు ఏదైతే అవమానం జరిగిందో ఇప్పుడు కూడా మనం ఆ అవమానాన్ని తీసుకుని గుర్తు వచ్చినప్పుడల్లా మనం ఆ అవమానంతోనే ఉంటూ ఉన్నాము. అలా మనకి ఉన్నటువంటి వాటిని మనం పెంచుకుంటూ మనం అనారోగ్యాల పాలవుతున్నాం. అంతేకాకుండా మనం మన కర్మని, అంటే చేసినటువంటి ఆ ఒక్క పని మరింత పెంచుకుంటూ వస్తున్నాం, తాదాత్మ్యం చెందుతూ ఉంటున్నాం. ఈ సంఘటన నుండి ఇప్పుడు మనం దూరంగా వెళ్ళటం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు ఈ గతాన్ని విప్పటం అనేది చేస్తూ వస్తావో అప్పుడు ఇది ఒక లోతైన శుద్ధి కార్యక్రమంగా అవుతుంది. ఎప్పుడైతే గనక మీరు దాన్ని విడిచిపెట్టేయగలుగుతారో అప్పుడు మీరు చాలా హాయిగా ఒక పసిపాపలాగా నిద్రపోగలుగుతారు, ఉండగలుగుతారు. ఆ రోజున ఉన్నటువంటి ఘటనలు అన్నీ వెళ్ళిపోతూ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు జరిగినటువంటి ఆ రోజు, మనం ఇప్పటికి ఇంకా ఒక్క రోజులోనే ఉన్నాం, ఆ రోజులో ఉన్నటువంటి విషయాల్లో మీరు తాకబడకుండా ఉండాలి, అమాయకంగా ఉండాలి. జీవితం గడుస్తూనే ఉంటుంది. అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. లేదా ఇవాళ నేను గెలిచాను, లేదా ఓడాను, లేదా నన్ను ఎవరో పొగిడారు, లేదా నన్ను ఎవరో తిట్టారు, లేదా ఒక అనారోగ్యం వచ్చింది. అట్లాగే ఒక యవ్వన కాలము, ఒక ముసలితనము, పుట్టుక, మరణం, ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఒకటి నమోదైపోయి ఉంటుంది. మన జీవితాల్లో ఒకటి నమోదు అయిపోయి ఉంటుంది. వీటి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలా వస్తాము? ఈ శుద్ధి కార్యక్రమం ద్వారానే మనం వస్తాము. ఇప్పుడు ఒక రోజులో జరిగినటువంటి ఆ విషయాలని వెనక్కి వెళ్ళటం అనేది మీకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఇంకా ఆ రోజుది అయిపోయింది. ఆ రోజు తర్వాత భవిష్యత్తు అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ రోజుది అంటే గతము, భవిష్యత్తు రెండు ఉంటాయి కదా. ఈ గతంలోకి వెళ్ళటం ఒక రోజుదే మనం చూస్తున్నాము. భవిష్యత్తు వైపు కూడా చూడొచ్చని చెప్తాడు. దాన్ని కేవలము యువకులు, కవులు మాత్రం చూడగలుగుతారు. ముసలి వాళ్ళకేమో ఇంకా మరణం తప్ప ఇంకా భవిష్యత్తు ఉండదు అని చెప్తాడు. ముసలి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరినైనా మీరు కదిలించండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నుండి గతం వైపుకి వెళ్ళిపోయి వాళ్ళు దాంతోనే వాళ్ళు నిరంతరం గుర్తు తెచ్చుకుని ఉంటూనే ఉంటారు.
కానీ ఇప్పుడు మీరు ఈ గతంలోకి మీరు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ గతం మొత్తం తుడిచిపెట్టుకుని పోతుంది. ఇవాళ ఒక్కరోజు కార్యక్రమం. గతాన్ని అంటిపెట్టుకోకుండా గనక మీరు చనిపోగలిగితే మీరు ఎలా చనిపోగలరు అంటే చేతనంగా చనిపోగలరు. అంటే నేను చనిపోతున్నాను అనేటువంటి విషయం తెలుసుకుని మీరు చనిపోగలుగుతారు. కాబట్టి ఒక సంపూర్ణమైనటువంటి ఒక చేతనత్వంతో మీరు దాన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి ఈ గతంలోకి వెళ్ళటం అనేటువంటి ఒక ప్రక్రియను నీవు నీ అలవాట్లోకి తెచ్చుకుంటూ ఉండాలి. ఈ అలవాట్లోకి తెచ్చుకోవటం వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ గతం యొక్క లోతుల్లో ఉన్నటువంటి ఏ ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రం చేయబడతాయి. మనం ఎరుకలో లేనప్పుడు కూడా మనకి ఏం జరుగుతుంది అని చెప్తున్నాడంటే మనస్సు నిరంతరం కూడబెట్టుకుంటూనే ఉంటుంది అన్ని విషయాలని. అతి చిన్న విషయాన్ని కూడా మన మనస్సులో ఉంటుందంట. ఎట్లా అంటే అది మీరు ఒక వీధిలో వెళ్తూ ఉన్నారనుకోండి. వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి మీకు ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట మీకు కూడా మీ లోపల రికార్డ్ అయిపోయింది అనేటువంటి విషయం కూడా మీకు తెలియదు. కానీ రికార్డ్ చేసేసింది మనస్సు. అట్లా ఒక్క విషయం కాదు, మీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని అనేకమైనటువంటి విషయాల యొక్క సంపుటి మన మనస్సు కదా. ఇప్పుడు ఈ గతాన్ని విప్పటం అనేటువంటిది మీరు చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక టేప్ రికార్డర్లో మీరు ఎన్నో విషయాల్ని రికార్డ్ చేసుకుని ఉంచుకున్నారు. ఆ రికార్డ్ చేసుకుని ఉంచుకున్నప్పుడు ఒక్కసారి దాన్ని డిలీట్ బటన్ కొట్టేస్తే అవన్నీ కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుని పోతాయి. అట్లాగే ఇప్పుడు ఈ పద్ధతిని మీరు చేపట్టినప్పుడు ఆ టేప్ రికార్డర్లోంచి ఆ విషయాలు ఎలాగైతే తొలగిపోయాయో మీ మనస్సులో లోతుల్లో ఉన్నటువంటి అనేక విషయాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. ఇదే ఇక్కడ అత్యంత కీలకమైనది, అత్యంత మౌలికమైనటువంటి విషయం అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఒక్కొక్క రోజుది మీరు తుడిచిపెట్టేసుకుంటూ వస్తారో అప్పుడు మీ నిద్ర లక్షణం కూడా వేరేగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఆ స్థితి వేరుగా ఉంటుంది. మీరు ధ్యానపరంగా ఉండగలుగుతారు. మీరు ఆ నిద్ర లక్షణం వేరుగా ఉంటుంది. ఈ రోజున మీరు గ్రామాల్లోకి అడుగుపెట్టండి, లేదా ఎవరో ఒకళ్ళ ప్రజల్ని పల్లెల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళ నిద్ర ఎలా ఉంటుంది అన్నది మీకు వాళ్ళు తెలియచేస్తారు. భయంకరంగా రాత్రి నిద్ర పడుకుంటారు, 10 గంటలకు పడుకుంటే 11 గంటలకు మెలకు వచ్చేస్తుంది. కానీ ఇంకా తెల్లవారులు నిద్ర పట్టదు. వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తారు, ఏమి చేసినా నిద్ర పట్టదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ భారంగా తయారవుతారు. ఇటువంటి పరిస్థితి ఎంతో ఉంది. ఎప్పుడైతే ఈ ఒక్క సూత్రాన్ని మీరు పట్టుకుంటారో అప్పుడు మీకు ఆ నిద్ర లక్షణం కూడా మారిపోతుంది. మీరు ధ్యానపరంగా అవుతారు. ఒక్కొక్క రోజుది మీరు ఇలా చేస్తూ వస్తున్నప్పుడు ప్రయోగం చెయ్యండి అంటాడు. ఇలా 3 నెలల పాటు మీరు ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నుంచి ఉదయం నిద్ర లేచేదాకా మీరు వెనక్కి వెళ్ళటం ప్రారంభించండి. ఇలా 3 నెలలు అయ్యేటప్పటికే మీ లోపల ఉన్నటువంటి ఒకానొక అనారోగ్యానికి మూల కారణము గతంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఉన్నప్పుడు మీరు దాన్ని ఒక్కసారి ఆ వెనక్కి వెళ్ళినప్పుడు మీరు అనుభూతించటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అది అనుభూతిస్తారో ఇక్కడ మీకు ఆ నొప్పి అనేది మటమాయమైపోతుంది. అందుచేత మీకున్నటువంటి అనారోగ్యాలకి కారణం గతం. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళటం వల్ల దాన్ని మనం తొలగించుకుంటూ వస్తాం. అట్లాగే ఇది మీకు అలవాట్లోకి వచ్చేసింది. ఈ ప్రక్రియ అలవాట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనకు చెప్తాడు. ఏంటి అంటే ఇప్పుడు రాత్రి నిద్రపోయే సమయం నుంచి ఉదయం దాకా వెనక్కి వచ్చాం కదా. ఇప్పుడు ఏం చెప్తాడంటే ఈ ఉదయం మీరు మేల్కొని నిద్ర మంచం మీద నుంచి లేస్తారు కదా. ఈ లేచినప్పటి నుండి మీరు రాత్రి పడుకున్నారు చూడండి,
రాత్రి నిద్రపోవటానికి ఉపక్రమించారే, అప్పటి వరకు మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్తాడు. అంటే ఈ ప్రక్రియ మీకు 3 నెలలు అలవాటు అయిపోయిన తరువాత ఆ ప్రక్రియలోకి వెళ్ళండి అని చెప్తాడు. ఇప్పుడు ఈ ఉదయం నుంచి రాత్రి దాకా వెనక్కి వెళ్ళటానికి మీరేమంటారు? ఊరుకోండి మేడం, రాత్రి నుంచి ఉదయం దాకా వెళ్ళమంటే అన్ని విషయాలు గుర్తుంటాయి కాబట్టి వెళతాం, మరి ఉదయం నుంచి రాత్రి దాకా వెళ్ళమంటే నాకెక్కడ గుర్తుంటుంది అన్నది వస్తుంది కదా. మాకు కూడా ఇదే వచ్చింది. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని మేమందరం చేస్తూ వస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ దీన్ని మనం ఎప్పుడైతే మనం చెయ్యటానికి పూనుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీకు రాత్రి కలలు వస్తాయి కదా. అదే కదా, నిద్ర మంచం మీద నుంచి లేచేటప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా. అంటే సాధారణమైన మానవుడికి ఆ గాఢ నిద్ర సమయం కొంత సమయమే ఉంటుందని చెప్తాడు కదా. ఆ గాఢ నిద్ర సమయం కొంత సమయమే ఉంటుంది. ఆ తర్వాత కలలు వస్తాయి. కలలు రానటువంటి వ్యక్తి ఎవడు ఉండడు కదా. ఇప్పుడు ఈ కలల్లో ఏ కల వచ్చింది అనేది మళ్ళీ దీనికి కూడా వెనక్కి వెళుతూ రావాలి. రాత్రి అర్ధరాత్రి ఒక కల వచ్చింది, 1 గంటకో, మళ్ళీ ఒక 3ంటికి ఒక కల వచ్చింది, 5 గంటలకు ఒక కల వచ్చింది. మీరు నిద్ర మంచం మీద నుంచి లేచేటప్పుడు కలతోనే ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఈ రాత్రి 1 గంట నుంచి వచ్చిన కలలు కాదు, మీరు నిద్ర మంచం మీద నుంచి లేవబోతూ ఉన్నప్పుడు వచ్చిన కల ఏది, దాన్ని మళ్ళీ మీకు కాదు ఆ కల వచ్చింది, మీ రూపంలో ఉన్నటువంటి మీకు. అప్పుడు ఆ కలని మీరు ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి రాత్రి నిద్రపోయేదాకా మీరు వెళ్ళాలి. కానీ ప్రారంభంలో మీకు ఇది తెలియకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నం చేస్తూ వస్తే ఆ కలల్లో కూడా మీరు వెనక్కి వెళ్ళగలుగుతూ వస్తారు. ఇది జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఒక 3 నెలల కాలం రాత్రి నుంచి పగటికి ఉదయం నిద్ర లేచేదాకా మీరు ఎప్పుడైతే ఆ ప్రయోగాన్ని చేశారో ఈ ప్రయోగాన్ని కూడా మీకు చెయ్యగలిగేటువంటి శక్తి సామర్థ్యము వస్తుంది అని చెప్తాడనమాట. అందుచేత ఈ కలల్లో మళ్ళీ 12ంటికో 11ంటికో 12ంటికో 1 గంటకో 2ంటికో అట్లా కాదు, మీరు ఉదయం నిద్ర లేచే ముందు నుంచి రాత్రి నిద్రపోయేదాకా వెనక్కే వెళ్ళాలి. ఇది బాగా గుర్తుపెట్టుకునే తీరాలి. ఎంతవరకు గుర్తుంటే అంతవరకే గుర్తు తెచ్చుకోండి. ఒక్క తునక ఆ కలల్లోంచి ఒక్క చిన్న తునక మాత్రమే మీకు గుర్తొచ్చింది, దాన్ని విడిచిపెట్టేసేయండి. దాన్ని సాక్షితత్వంతో చూడండి. అక్కడ మీరు ఏది జడ్జి చేయొద్దు. దాన్ని మళ్ళీ మీరు తిరిగి, అది భయానకమైన కల కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఇప్పుడు మీకుగా మీరు అనుభూతించద్దు. అది జరుగుతూ ఉన్నది మీకు కాదు, మీ రూపంలో ఉన్నటువంటి రమాదేవికి. ఓకే, మీ రూపంలో ఉన్న మీకు. కాబట్టి ఇది కూడా మనం చేస్తూ రావాలి. అయితే ఇది ఎందుకు, ఇదేంటి అవసరము అనేటువంటి విషయం మనకు వస్తుంది కదా. అప్పుడు మానసిక తత్వవేత్తలు ఏమంటారంటే, మన మనస్సులో కొన్ని విషయాలు వేలాడుతూ ఉంటాయంట, అవి కలల్లో పూర్తవుతాయి అంటారు. చూడండి, ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి. ఆ షుగర్ పేషెంట్కి ఏం తినొద్దని చెప్తారు? స్వీట్స్ తినొద్దని చెప్తారు. వాడు కలకంటాడు. ఏం కలకంటాడు? ఒక స్వీట్ షాప్ వచ్చేస్తుంది. ఆ స్వీట్స్ అన్నీ కూడా తింటూ ఉంటాడు. కలలో అడ్డు చెప్పేవాళ్ళు లేరు కదా. ఒక భార్య అడ్డు చెప్పలేదు, ఒక భర్త అడ్డు చెప్పలేడు, లేదా నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఆ షాపులోంచి నాకు కావాల్సిన స్వీట్ కొనుక్కొని తినడానికి అనేటువంటిది లేదు, ఏదీ లేదు. కాబట్టి నీకు ఆ కలలో ఇక్కడ నీకు ఈ మనస్సులో వేలాడుతూ ఉన్నటువంటి ఏ భావన అయితే ఉందో అది కలలో నీకు పూర్తవుతుంది. ఇది ఒక్క ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ ఇస్తాడు. ఒక అందమైన ఇల్లు కావాలని ఇక్కడ ఊహ చేసుకుంటున్నావు ఈ ప్రాపంచిక జీవితంలో, కానీ నీకు ఆ ఊహగానే ఉంటుంది తప్ప నీకు ఆ ఇల్లు రావట్లేదు. అంటే ఈ ఇంటిని కట్టాలి అంటే ముందు డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉన్న తర్వాత ఒక స్థలాన్ని తీసుకోవాలి,
ఆ తరువాత కార్యక్రమాలు అన్నీ వరుసనే చేసుకుంటూ ఒక ఇంటిని కట్టుకున్నాక నీవు అందులోకి వెళ్ళాలి. ఇది భౌతిక జీవితంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. కానీ నీకు కలలో ఇప్పుడు ఈ అందమైన ఇంటిని నీవు ఊహించుకోవచ్చు. నీకు ఎంత పెద్ద ఇల్లు కావాలంటే అంత పెద్ద ఇంటిని నువ్వు ఊహించుకోవచ్చు. అలా ఆ ఊహ వలన నీకు ఈ మనస్సులో వేలాడుతూ ఉన్నటువంటి ఒకానొక కోరికను నువ్వు తీర్చుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ ఇస్తాడు. ఒక అందమైన యువతను చూస్తాడు ఒక అబ్బాయి. ఆ అమ్మాయిని తీసుకుని కాఫీ షాప్కి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఈ అబ్బాయితో రావడానికి ఇష్టపడకపోవచ్చు కదా. ఈ అబ్బాయి ఇష్టపడ్డాడు కానీ ఆ అమ్మాయి ఏమీ ఇష్టపడలేదు కదా. లేదా ఆ అమ్మాయికి వెనకాల బాడీ గార్డ్స్ ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రి ఉండొచ్చు, లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఆ యువతి ఈ అబ్బాయికి సొంతం కావట్లా. ఓకే, కాఫీ షాప్కి తీసుకుని వెళ్ళలేకపోతున్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయితో కలిసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగాలనుంది. కానీ ఇది నెరవేరట్లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కల వస్తుంది. ఓ అందమైనటువంటి అమ్మాయి కలలోకి వస్తుంది. నువ్వు ఊహించుకున్నటువంటి అమ్మాయి కలలోకి వచ్చింది. ఈ కలలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి, ఈ యువతి కాఫీ షాప్కి రమ్మంటే వచ్చేస్తుంది. అక్కడ అడ్డు చెప్పదు. అక్కడ ఎవ్వరూ కూడా అడ్డు చెప్పేవాళ్ళు లేరు నీకు కలలో. ఎందుకు లేరు? అది కళ, అది భౌతికమైనటువంటి జీవితం కాదు. కాబట్టి ఆ అమ్మాయి కాఫీ షాప్కి రమ్మంటే వస్తుంది. నువ్వు చక్కగా హాయిగా ఆ అమ్మాయితో కలిసి కూర్చుని నువ్వు కాఫీ తాగవచ్చు, అలా బైక్ మీద ఎంజాయ్ చేయొచ్చు, ఒక పార్కుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక మూవీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక రిసార్ట్స్కి వెళ్ళొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అక్కడ బయట భౌతిక జీవితంలో ఆ యువతితో నీవు కంటున్నటువంటి కలలు అంటే ఆ అమ్మాయితో అనుభవించాలి అనుకున్నటువంటి ఏ ఒక్క విషయాన్ని నీవు అనుభూతించలేవు. కానీ నీవు కలలో వాటిని అన్నింటినీ కూడా పొందగలవు. కాబట్టి ఈ మనస్సులో ఇవన్నీ కూడా వేలాడుతూ ఉంటాయి. ఈ వేలాడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ విషయాలని నీకు కలల రూపంలో వస్తాయి. ఆ కలల రూపంలో వచ్చినటువంటి విషయాలని నీవు ఈ వెనక్కి విప్పటం అనే ప్రక్రియ ద్వారా విప్పేసినప్పుడు నీకు దాని తాలూకు ఏవైతే ఫలితం కావచ్చు, బాధ కావచ్చు, నొప్పి కావచ్చు, మరొక విషయం కావచ్చు, అవన్నీ కూడా నీకు క్లియర్ అయిపోతాయి. కళకి వాస్తవానికి అక్కడ తేడా కనిపించదు. ఎందుకంటే అది నేను కళ కంటున్నాను అనే విషయం నీకు తెలియదు. కళ చాలా చాలా స్పష్టంగా, చాలా హాయిగా, చాలా క్లారిటీతోనే నువ్వు ఉన్నావు. అలా ఉన్నప్పుడు నీకు ఆ తేడా అనేది ఉండదు. అందుకనే ఏం చెప్తాడంటే అపస్మారక స్థితిలో ఒక వ్యక్తిని 100 ఏళ్ళు ఉంచామనుకోండి, ఆ 100 ఏళ్ళు కూడా అతను కలల్లోనే ఉంటాడట. అతను మరణించటం అన్నది కూడా అతనికి తెలియదంట. మరణం కూడా తెలియనటువంటి స్థితుల్లో 100 సంవత్సరాలైనా సరే ఆ కలల్లోనే ఉంటూనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ ప్రక్రియను చేపడతారో అంటే మీరు మంచం మీద నుంచి లేవటానికి ముందు నుంచి రాత్రి నిద్రపోయేదాకా నీవు వెనక్కి వెళ్ళటం అనేటువంటి ఈ ప్రక్రియని నీవు గనక చేస్తూ వస్తే అప్పుడు క్రమక్రమంగా నీకు ఆ కలలు లేనటువంటి స్థితికి వస్తావు. ఎప్పుడైతే ఆ కలలు లేవో అంటే నీ మనస్సులో కోరిక లేదు. నీకు మనస్సులో ఎప్పుడైతే కోరిక ఎప్పటి నుంచో ఉన్నటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆ కోరికలు ఉండవో, ఆ కోరికలు లేకుండా అయిపోతుందో అది సంశుద్ధి కార్యక్రమం. అది ఈ కలల్లోకి వచ్చి నువ్వు కలల్లో తీర్చుకోవాల్సినటువంటి విషయం ఉండదు. అప్పుడు మీ నిద్ర ఎంతో జాగృతితో ఉంటుంది. ఆ నిద్ర యొక్క స్థితే మారిపోతుంది. ఒకానొక అద్భుతంగా ఒక పసిబిడ్డలాగా మీరు నిద్రపోగలుగుతారు.
కాబట్టి మీరు ఈ వెనక్కి వెళ్ళటం అనేటువంటి ఈ ప్రక్రియని మీ నిత్య జీవితంలో చేసుకుని మీరు ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుంటాం. ఇదే సూత్రము మళ్ళీ ఎపిసోడ్లో కూడా మనకి జరుగుతూ వస్తుంది. అంతవరకు వేచి ఉండవలసిందే. ధన్యవాదాలు.